కొలుగూరి న్యూస్ వీక్షకులకు విజయ ఏకాదశి శుభాకాంక్షలు. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 12, 2026 గురువారం. జీవితంలో వరుస కష్టాలతో సతమవుతూ విజయం కోసం పోరాడే వారికి ఈ ఏకాదశి రోజు ఒక వరం. శ్రీరాముడు సముద్రాన్ని దాటి విజయం సాధించడానికి మార్గం చూపించిన తిథి ఇది. ఈరోజు గురువారం కావడం జ్ఞానానికి మరియు మోక్షానికి కారకమైన మూలా నక్షత్రం ఉండడం వలన ఈరోజు చేసే విష్ణు ఆరాధన మీ జీవితంలో చీకట్లను తొలగించి విజయపథంలో నడిపిస్తుంది. మరి ఈ పవిత్ర దినాన ముహూర్తాలు ఎలా ఉన్నాయి పంచాంగ రీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి అంటే విజయ ఏకాదశి. ఈ తిథి ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉండేవారు ఈ రోజంతా నియమ నిష్టలతో ఉండి రేపు ద్వాదశి అంటే పారాయణం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక నక్షత్రం విషయానికి వస్తే కేతువు సంబంధించిన శక్తివంతమైన మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్రం అంటే వేరు అని అర్థం. అంటే ఈరోజు ఆధ్యాత్మిక సాధన మొదలు పెడితే అది మీ జీవితంలో లోతుగా పాతుకుపోయి గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి పుణ్యదినమే అయినప్పటికీ గురువారం నాడు వచ్చే దుర్ముహూర్తాలు రాహుకాలం పట్ల అప్రమత్తంగా ఉండాలి. గురువారం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. ఉపవాస దీక్షలు ఉన్నవారు ఈ సమయంలో మానసిక ప్రశాంతత కోల్పోకుండా ధ్యానం చేసుకోవడం ఉత్తమం. ఈరోజు ఉదయం 10:08 నుండి 11:05 వరకు కూడా సుమారుగా మరియు తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుర్ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి. మరి విజయాలను ఇచ్చే సమయం ఎప్పుడు అంటే ఉదయం వేళ చాలా బాగుంది. ముఖ్యంగా ఏకాదశి గడియల్లో చేసే విష్ణు సహస్రనామ పారాయణం 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. మూలా నక్షత్రం ఉంది కాబట్టి ఆధ్యాత్మ గ్రంథాలు చదవడానికి ఇది అద్భుతమైన సమయం. ఈరోజు విజయ ఏకాదశి మరియు గురువారం కలయిక. ఇంకా విజయం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి లేదా ఓం నమో నారాయణాయ అని 108 సార్లు స్మరించండి. పిల్లల కోసం మూలా నక్షత్రం కాబట్టి సరస్వతీదేవిని పూజించడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక దానం. ఈరోజు పసుపు రంగు వస్తువులను లేదా పండ్లు దానం చేయడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది. ఆ శ్రీరామచంద్రుడి దయతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ రేపటి ద్వాదశి విశేషాలైతే మళ్ళీ కలుద్దాం. శుభం భూయాద్. సర్వే జనాః సుఖినో భవంతు.